నిర్మాత దిల్ రాజు ఇంటిపైన ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఐటీ అధికారులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి ప్రస్తుతం రైడ్లు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు పాటు వాళ్ళ కూతురు ఆఫీసుల పైన కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాలు దిల్ రాజుకు సంబంధించి పెద్ద ఎత్తున విడుదలయ్యే గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్న కావచ్చు, 2 సినిమాలు 400 కోట్లకు పైగా అందులో పెట్టుబడులు పెట్టారని చెప్పి ఆరోపణ ఉంది. కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఐటీ అధికారులు గత 3 నెలల కాలంగా సేకరిస్తున్నారు. దీంతో దిల్ రాజు వాళ్ళ కూతురు హర్షిత వాళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా ప్రస్తుతం అయితే మొత్తం కొన్ని చోట్ల అయితే దాడులు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో అలాగే నిజామాబాద్ లో కూడా వాళ్ళకి సంబంధించిన ఇండ్లు అక్కడ వస్తువులు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా దాడులు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ప్రముఖ నిర్మాతగా టాలీవుడ్ లో అతను ప్రముఖంగా వెలుగొందుతున్నాడు. దిల్ రాజు పెద్ద అతని పైన కూడా పెద్ద హీరో ఆశలు పెట్టుకున్నారు. దిల్ రాజు ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్, అంటే ఫిల్మ్ సంబంధించిన డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఈ మధ్యనే ప్రభుత్వం నియమించింది. అది ఐటీ అధికారులు కూడా చాలా కొన్నాళ్ళలో ఇన్పుట్స్ సేకరించిన తర్వాతనే ప్రస్తుతం దిల్ రాజు ఈ ఇల్లు ఆఫీసుల పైన కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ట్యాక్సులు కట్టే విధానాన్ని బట్టి కూడా ఐటీ దాడులు కూడా ఉంటాయి. మొదట కొంత ఏదైతే ఇన్ఫర్మేషన్ ని సేకరించిన తర్వాత వాళ్ళ ఇళ్లలో చాలా వరకు టీంలు రంగంలో దిగాయి. వాళ్ళ నుంచి ప్రస్తుతం అయితే దిల్ రాజు నుంచి వాళ్ళ కూతురు హర్షిత వాళ్ళ నుంచి కూడా డీటెయిల్స్ అన్ని చూపించి వీటికి సంబంధించి ఎంత ఐటీ పే చేశారు, ఎంత పే చేయలేరు అన్న కోణంలో మొదట ప్రశ్నిస్తారు. దాదాపుగా కోట్ల రూపాయలు దాటి అతను మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించి కొన్ని పత్రాలు అయితే స్వాధీనం చేసుకుంటారు. తదుపరి దిల్ రాజుకి వాళ్ళ కూతురికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఐటీ రైడ్స్ అనేది ప్రముఖుల ఇండ్లపైన ఆస్తులపైన నిర్వహించడం అంటే కూడా పెద్ద ఇష్యూ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే దిల్ రాజు ఇప్పటికే కోట్ల రూపాయలు సినిమా తీస్తారనే పేరు తన పైన ఉంది. టాలీవుడ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా దిల్ రాజే పేరు వినిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 400 నుంచి 1000 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయాలన్నా కూడా దిల్ రాజు లాంటి నిర్మాత ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ లో హవా కొనసాగిస్తున్నాడు. దాంతో ఐటీ అధికారులు గత 3 నెలల కాలంగా చాలా వరకు చాలా సోర్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ సేకరించి ఐటీ చెల్లింపు విధానాలు కావచ్చు, మిగతా అంశాలపైన కూడా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ప్రైమరీగా ఉదయం 5 గంటల నుంచి ఐటీ రైడ్స్ అనేక బృందాలు కూడా రంగంలో దిగి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్ననే టీంలని కూడా ఐటీ అధికారులు ఫామ్ చేసుకున్న తర్వాతనే దాడులకు దిగారని చెప్పి మనకు కొంత సోర్స్ ద్వారా సమాచారం అందుతుంది. బయటకు మాత్రం ఎటువంటి విషయాలు వెల్లడించకున్నా కూడా చాలా వరకు మాత్రం పెద్ద ఎత్తున, అంటే ఒక జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ప్రస్తుతం అయితే రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఐటీ రైట్స్ నిర్వహించాలంటే డైరెక్ట్ పర్మిషన్ కూడా కంపల్సరీ. అంటే చాలా వరకు ఇన్పుట్స్, అంటే ఎక్కడెక్కడ ఐటీ చెల్లింపులకు సంబంధించి ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయో వాటన్నిటికి సంబంధించిన చాలా విషయాలే ఇప్పటికే పేపర్ ద్వారా, అంటే డాక్యుమెంట్ ద్వారా సేకరించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే దాడులు అయితే గత 2.5 గంటలుగా దాడులు అయితే కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం వరకు కూడా ఈ రైడ్స్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది.